నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆదివారం. మాకైతే ఇటు పక్క స్కూల్ ఉంటుందండి, పిల్లలు ఉంటారు, అలికడు ఉంటుంది. ఈ వీడియో తీయాలి అంటే ఆదివారం రావాల్సిందేనండి. చక్కగా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటారనుకోండి. మా ఆయమ్మలు అయితే నాకు సహాయపడుతూ ఉంటారు. వీడియో తీస్తున్నానమ్మా మాట్లాడొద్దు అంటే మాట్లాడరు. మరి ఈ ఎలుగులో తీయాలి కదండి, ఇంట్లో తీస్తున్నాను. ఆ లైట్ ఎలుగు సరిపోవట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు. అయినా నా వీడియోలు చూస్తున్నారు కదా మీరు, దానికి నేను చాలా రుణపడి ఉంటానండి. మరి అందరం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా. నేను చాలా మొక్కలు పెంచుతానండి. మొక్కలంటే నాకు పంచి ప్రాణాలే. అయితే మొక్కలకి మనం కుండీలో పెడతాం కాబట్టి చాలా బలమైన పోషకాలు ఇవ్వాలి మనం కదా. ఎందుకంటే నేల మీద అనుకోండి ఎలా పెట్టేసినా మొక్క అనేది బ్రతికిపోతుంది. కానీ మరి కుండీలో కదా, దానికి ఆయువు సరిపోవాలి కదా. వాటర్ కానీ మనం వేసే మట్టి కానీ చాలా బలంగా ఉండాలి. అప్పుడే మనకి మొక్క అభివృద్ధి అయ్యి మనకి చక్కగా ఎక్కడ ఏ మొక్కలు ఏ పురుగులు తినేస్తే భయం అనమాట అండి. చక్కగా మొక్క అనేది అభివృద్ధి అయ్యి మనకి కనువిందు చేస్తుంది, పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది. అలాంటప్పుడు మీరు ఎలాగా పెంచుతారు? నా మొక్కలు చూసి అందరూ అంటారు, ఏమండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఈ మొక్కలు, ఏమి ఇస్తారండి, మట్టి ఏమి వేస్తారో అని అడుగుతారు. నేను వేసే మట్టి గురించి మీకు నేను చెబుతానండి. నేను మరి అసలైన మట్టి గురించి చెబుతాను. ఈ మట్టి ఎవరికి దొరకదండి. ఎందుకంటే ఇది నల్ల మట్టి, బంకమట్టి అంటారు. ఇది నల్ల మట్టి, రేగడ మట్టి అంటారు. చాలా జిగురుగా ఉంటుంది అన్నమాట. ఈ మొక్కలకి కనుక వేస్తే మనం ఏ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. కాసన్ని నీళ్లు పోసామంటే ఈ మట్టి వల్ల మొక్కలు బతికిపోతాయి. చాలామంది అంటారు గట్టిగా అయిపోతుంది మట్టి అంటారు. కానీ మరి ఆరిన తర్వాత కుండీలో చక్కగా వాటర్ ఇస్తామనుకోండి కిందకి దిగిపోతుంది అనమాట. అంతేగాని ఇది ఏమి రాళ్ళలాగా అయిపోదు. ఇది మట్టి సంవత్సరాల తరబడి ఈ మట్టి మొక్కలకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది మట్టి చూస్తే తెలుస్తుంది కదండి నల్లగా. మరి ఈ మట్టి నాకు ఎక్కడదే అనుకుంటున్నారు కదా. ఇలా ట్రాక్టర్ మీద వెళ్తుందండి. ఇప్పుడు సేలు ఉంటాయి కదా, కోతలు కోస్తారు, ఆ తర్వాత ఆరిపోతాయి. అది బెల్లుల కింద తీసేసి అంటే ఒక్కొక్కరు కొనుక్కుంటారన్నమాట అండి. ఆ మట్టి ఇలా మొక్కలకి తోటలోకి తోలుకుంటారు. అలా ట్రాక్టర్ మీద వేసంకాలం తోలుకుంటారనమాట. అయితే మా గుమ్మం తిన్నగా నాకు మొక్కలు ఉన్నాయని తెలిసేమో మరి పెద్ద పెద్ద బెడ్లో పడిపోయి ఉన్నాయండి. నల్ల మట్టి చాలా సంతోషం అనిపించింది. తేలాకని తెచ్చేసుకుని సంచిలో పెట్టానండి. మొక్కలకి ఇచ్చుకోగా ఈ మట్టి మిగిలింది. అందుకు మీకు నేను చూపిస్తున్నాను. ఇది సేలో మట్టి అనమాట అండి. మరి పంట పండుతుంది కదా, దీనికి చాలా బలం ఉంటుంది. నల్ల మట్టి అంటేనే మొక్కలకి చాలా గొప్ప బలం. ఇప్పుడు మనం అయితే పువ్వులు మగ్గబెట్టి కూరగాయలు మగ్గబెట్టి వేసుకుంటున్నాం. ఏంటి అవి కుళ్ళిపోయిన తర్వాత చక్కగా కాంపోస్ట్ అవుతుంది కదా, అది ఇస్తున్నాం మొక్కలకి మనం కదా. కానీ ఈ మట్టి కనుక దొరికితే ఇది కూడా వేసారనుకోండి కొంచెం, మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి. నేల మీద ఎంత బలంగా ఉంటాయో ఈ మట్టి అయితే అంత బలంగా ఉంటాయి. ఇది నల్ల మట్టి, రేగడ మట్టి అంటారు. ఈ మట్టితో కుండలు చేస్తారు, ఈ మట్టితో ఇటకలు చేస్తారు. ఈ మట్టితో తయారయ్యే పాత్రలు ఏమైనా కూడా ఇలాంటి మట్టితోటే చేస్తారండి. తెలుసా మరి ఇది? ఎందుకంటే దీంట్లో జిగురు అనే పొట్టు ఉంటుంది. ఈ జిగురు అనే పొట్టు మొక్కలకు కూడా చాలా బలం అనమాట అండి. అయితే నాకు ఎవరో ఒకరు తెచ్చి పెడుతూ ఉంటారండి ఈ మట్టి, తెప్పించుకుంటూ ఉంటాను. మరి అయితే పూజ చేస్తాను కదండి, రోజు పువ్వులు వస్తాయి కదా, రోజు వచ్చిన పువ్వులు వారం అయ్యేటప్పటికి బుట్ట నిండిపోతుందండి. బుట్ట నిండిపోయింది, నేను అక్కడ పెట్టాను. మీకు అది మళ్ళీ నేను చూపిస్తాను. అది ఏం చేస్తానంటే పట్టుకొచ్చి కాంపోస్ట్ డబ్బాలో వేసేస్తాను. పెద్ద డబ్బా ఉందండి. అది తయారవుతూ ఉండగా దాని మీద వేసేసామనుకోండి, అప్పుడు ఇది కూడా గుమ్మం తయారైపోతుంది అనమాట. తయారైన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. కదంబం ఆకులు అలానే పువ్వులు మిశ్రమం అండి. నేను ఎన్నో రకాల మగ్గలేని వేయనండి పువ్వులు. ఈ పువ్వులు మగ్గిపోతే వచ్చిందండి. ఇవి కదంబం ఆకులు. చూసారు కదా ఎంత నల్లగా ఉంది కదా. ఇది కూడా మొక్కలకి చాలా బలం అండి. మనం ఎంత అక్కర్లేదు. ఇప్పుడు ఇలాంటి మొక్కలు ఉంటే ఇంత ఇచ్చుకున్నాం అనుకోండి, ఇలాగా చుట్టి వజ్రంలా నల్లగా ఎలా కనపడుతుందండి మొక్క మొదట వేస్తే. చూసారా, అది చాలా బలం అన్నమాట. అయితే ఇది మనం ఇప్పుడు కాంపోస్ట్ డబ్బాలో వేస్తాను కదండి. వేసినప్పుడు మనం మజ్జిగ, మన ఇంట్లో పుల్లట మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ ఇలా వేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటే గమ్మును కుళ్ళిపోతుంది. అలాగే కల్లీలు ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీళ్ళు ఓ చోట పెట్టేస్తే ఓ 2-3 రోజులకి అవి కూడా ఊరతాయి. ఆ నీళ్ళు కూడా మనం ఇలా జిమ్మటం వల్ల ఇది చక్కగా ఇలా మట్టిలాగా అయిపోతుంది అన్నమాట. ఈ మట్టి ఎలా ఉందో రంగు, ఇది కూడా అలానే ఉంది కదా. ఇది ఏమనుకుంటారంటే కాంపోస్ట్ తయారు చేయాలంటే పురుగులు వచ్చేస్తాయి,
పురుగులు పుచ్చుతాయి, బాబోయ్ మనం చేయలేం అని భయపడతారు. ఏం చేస్తాయండి, మనం ఇంత మనిషి చిన్న పురుగు మనల్ని ఏం చేస్తుంది? ఆ పురుగులు లేకపోతే ఇలాగా నల్లగా మట్టిలా తయారవ్వదు. మనకి మన చాలా సహాయపడతాయండి కొన్ని పురుగులు. అవి పురుగులు పుచ్చింది కాబట్టి దాన్ని మట్టిలో కలిపేసే గుణం ఉంటుంది అన్నమాట పురుగులకి. ఇది ఇలా చూస్తుంటే నా చేతిలో ఎంత నల్లగా ఎంత బాగుందో కదండి. అవునండి, ఇదే మొక్కలకి మంచి పోషకాలు. అంటే మీకు పెద్ద డబ్బాలు కొంచెం వేసి ఇక్కడ పట్టుకొచ్చి చూపించడానికి నేను ఇందులో వేసుకుని తెచ్చాను. ఇప్పుడు ఇది కూడా నేను అందులో వేసేస్తాను. ఈ రేగడ మట్టి అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారు కదా మీరు. అవునండి, అందరికీ దొరకదు ఇది. అంటే చేలో మట్టి అంటే ఎవరన్నా కొంచెం 2-3 బెడ్లు తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటే చక్కగా నీళ్ళెత్తే బుర్ర గుంజిలా మెత్తగా అయిపోతుంది. చక్కగా అంత మొక్కలు మొదలు వేసారనుకోండి, మొక్క మార్చినప్పుడు అడుగునేసిన మొక్క అనేది స్టాండర్డ్గా నిలబడిపోతుంది. ఈరోజు కొన్ని మొక్కలు మారుస్తాను మీకు, నేను చెబుతాను. అప్పుడు చక్కగా చూద్దరు, కానీ చూస్తే అలానే మీరు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పట్టుకెళ్ళి నేను తయారు చేసే కాంపోస్ట్ డబ్బాలో వేసి మీకు నేను చూపిస్తాను. ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి, మనం మరి పువ్వులు అవి చక్కగా మగ్గ పెడుతున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. చూసారు కదా, అయ్యోనండి కదంబం ఆకులు, చక్కగా పువ్వులు ఇలా వేసేస్తూ ఉంటాను. ఇదిగో చూసారా, నేను రోజు వంటగదిలో వాడిన ఉల్లిపాయ తుక్కు మాత్రమేనండి ఇది కూడా ఇందులో వేసేస్తానన్నమాట. చక్కగా చూసారా ఎలాగా ఊరిపోయిందో. ఈ వాటర్ అనేది చక్కగా కిందకి దిగుతుంది. మరి ఈ వాటర్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను. ఈ మామిడాకులు కూడా చాలా మంచిదండి, ఇందులో చాలా మంచి పోషకాలు ఉంటాయన్నమాట. ఎండు మామిడాకులు పాడేయని అవసరం లేదు, చక్కగా తీసేస్తాం. తర్వాత ఏ చెడు వాసన కూడా రాదండి, ఏ చెడు వాసన కూడా రాదు. మరి అట్లకే మనం భయపడిపోయి ఇదైపోతే ఎలా కుదురుతుంది? కాదు కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను తయారవ్వింది ఈ కవర్లో వేసి ఉంచుకున్నాను. మొక్కలు మార్చుకున్న మొక్కలకి ఇవ్వాలన్నా ఇందులో తీసుకుని వేసుకుంటానండి. ఇక్కడ దీనికి ప్లేట్ పెట్టాను, చూసారు కదా. ఈ ప్లేట్లోకి వాటర్ పడింది. ఆ వాటర్ తీసుకుని నేను నిలవ చేస్తానండి, చూపిస్తాను. ఇదండి ఆ వాటర్ డబ్బా. ఇదిగో చూసారా ఎలా ఉందో. ఇది ఒక కప్పుడు ఒక బాల్చాడు నీళ్ళలో వేస్తే మొక్కలన్నిటికీ ఇచ్చేయచ్చు అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది, ఏమీ కాదు. మరి వర్షాలు పడుతున్నాయి కదా, ఇది మాకు ఖర్చు లేక అలా ఉంచాను. ఇదేనండి చక్కగా ఇలాగా మగ్గిన పువ్వులు ఇలా తెచ్చేసి వేసేస్తాను. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే ఎచ్చగా ఆయేస్తుంది. ఎండాకాలం బాగా అయిపోతుందండి కాంపోస్టు. బాగా పురుగులు పుచ్చి గమ్మున మట్టి అయిపోతుంది అనమాట. అదేనండి కాంపోస్ట్ అవ్వటం మనకి. అందుకే నా మొక్కలు ఇంత హెల్దీగా ఇంత ఖుషిగా ఉంటాయన్నమాట. మరి చక్కగా చూసారు కదా కాంపోస్ట్ తయారు చేయడం. ఇదేనండి నేను తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చుకునే విధానం. ఇలాంటి మట్టి లభిస్తే మొక్కలకి ఇవ్వండి. ఇదిగో చాలా జిగురుగా ఉంటుందండి. వీటితో లక్క పిడతలు అయ్యి చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. చూసారు కదా, అక్కడ కుక్క మురిగేస్తుందండి. ఇదిగో చూసారు కదా, నచ్చిందా మరి నేను కాంపోస్ట్ చేయడం? కుక్క మురిగేస్తుందండి. క్లోజ్ చేసేస్తున్నాను. మరొక వీడియోలో ఇంకా మీకు సందేహాలు ఉంటే చెబుతానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.